కన్యా రాశి వారికి 10, 11, 12 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా మనం గనక చూసుకుంటే వీళ్ళకేంటంటేనండి ఈ వ్యక్తుల వల్ల దారుణంగా మోసం జరుగుతుందనమాట. ఆ వ్యక్తులు ఏంటంటే వీళ్ళను చాలా ఇబ్బంది పెడతారు. అలానే కాకుండా బాధ పెడతారు. లేనిపోని అబండాలు వేసి, నిందలు వేసి వీళ్ళని ఏంటంటే గనక ఇబ్బంది పెడతారని చెప్పొచ్చు. వీళ్ళ వల్ల మోసం కూడా జరుగుతుంది. కాబట్టి వీళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ఏంటంటే గనక కన్యా రాశి వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా మంచి వ్యక్తులు. అంటే అందమైన మనసు ఉంటుంది, అందంగా ఉంటారు, అందరినీ ఏంటంటే గనక కలుపుకొని పోతారు, అందరితో ఏంటంటే గనక కలిసిమెలిసి ఉంటారండి. చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఏంటంటే ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా కష్టంతో బాధతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎంత చేసినా కానీ కలిసి రాగా ఇబ్బందులు కూడా ఎక్కువగానే ఎదుర్కొంటారని చెప్పొచ్చు. అయితే ఈ కన్యా రాశి వారికి ఏంటంటే గనక ఈ 3 రోజులు కూడా అంటే మనం చూసుకుంటే ఈ 3 రోజులు కూడా ఎలా ఉండబోతుంది, ఏ వ్యక్తుల కారణంగా మీరు మోసపోబోతున్నారు, ఏ వ్యక్తుల కారణంగా మీకు ఏం జరగబోతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే ఈ 3 రోజులండి ముఖ్యంగా చెప్పాలంటే గనక మీకు ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇంకా మనం చూసుకుంటే ఏంటంటే కన్యా రాశి వారు నిజాయితీకి న్యాయానికి కట్టుబడి ఉంటారండి. ఎప్పుడు కూడా ఏంటంటే గనక నిజాయితీగా ఉంటారు. కన్యా రాశి వారి జీవితంలో ఏంటంటే గనక ఎప్పుడు కష్టాలు వస్తూనే ఉంటాయి. వీళ్ళు ఎంత మంచి మనస్తత్వాన్ని కలిగి ఉన్నా, ఎంత బాగున్నా సరేనండి, ఒక కష్టం తీరగానే ఏదో ఒక రకంగా ఏంటంటే గనక కష్టం వీరిని ఎత్తుక్కుంటూ వస్తుందన్నమాట. కష్టాలు వచ్చినా కూడా ఏం బాధపడరండి. ఇంకా నా లైఫ్ ఇంతేలే, నేను కష్టపడుతూనే పైకి ఎదిగాను, కష్టపడుతూనే నేను అన్ని చేసుకున్నాను, ఇంకా కష్టాలు నాకు అలవాటైపోయాయని కష్టాల ఇంకా కూబిలో పడిపోతారనమాట. అలానే కాకుండా రేయి పగలనకుండా చాలా కష్టపడతారండి. వచ్చిన డబ్బు సరిపోక, డబ్బు లేక కొన్నిసార్లు ఏంటంటే కనుక నరకం చూస్తూ ఉంటారు. కానీ నాకు ఈ బాధ ఉంది, ఈ సమస్య ఉంది, నేను ఇలా ఉన్నానని ఎవరితో చెప్పుకోరు. నా అనుకున్న వాళ్ళకు కూడా ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి వీళ్ళు నమ్మిన వారిని కావచ్చు, వీళ్ళు ఏంటంటే కనుక నా వాళ్ళు అనుకుంటారు కదా, వాళ్ళకు కూడా ఏదో ఒక రకంగా ఖచ్చితంగా హెల్ప్ చేస్తారండి. వీళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా నా అనుకున్న వాళ్ళకు వీళ్ళు హెల్ప్ చేసి చాలా వరకు కూడా మోసపోయారని చెప్పొచ్చు. వీళ్ళు కష్టాల్లో ఉంటే, బాధలు ఉంటే ఎవరు కూడా రావటం కానీ, పలకరించటం కానీ, ఎలా ఉన్నామని అడగటం కానీ ఏది చేయరు. అదే వీళ్ళకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బాధల్లో ఉంటే అయ్యో పాపమని వెళ్ళి పలకరించటం, చేయటం ఇదంతా కూడా చేస్తారు. కానీ వీరికో న్యాయం వారికో న్యాయం అన్నట్టుగా ఏంటంటే కనుక వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. అయినా కానీ వీరు ఏంటంటే కనుక మనసులో బాధపడతారు, మనసులో కుంగి ఏడుస్తారు, కానీ బయటికి మాత్రం చెప్పుకోరు. అలానే కాకుండా కన్యా రాశి వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలానే ఇంకొకటి ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే కనుక కన్యా రాశి వారండి వీళ్ళు చాలా టాలెంట్ని కలిగి ఉంటారండి. వీళ్ళల్లో ప్రతిభ ఏంటంటే కనుక వీరు గుర్తించుకోరు, కానీ ఎదుటి వాళ్ళల్లో ఉండే ప్రతిభను వీళ్ళు ఖచ్చితంగా గుర్తిస్తారు. నువ్వు విధంగా చేసుకో, నువ్వు బాగుపడతావు, ఈ విధంగా చేసుకో, నువ్వు బాగా రాణించగలుగుతావు, వ్యాపారంలో కావచ్చు, దేనిలోనైనా కావచ్చు, బాగా రాణించగలుగుతావు అన్నట్టుగా సూచనలు, సలహాలు ఇచ్చి వాళ్ళని ఏంటంటే కనుక లైఫ్లో ఎదిగేలాగా చేస్తారు. ఎప్పుడు కూడా అధైర్యపడరండి, ధైర్యంగా ముందుకు వెళతారు. కానీ అనుమానం అనేది ఏంటంటే కనుక వీరికి ఒక అంటే పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. బయటికి కనిపించదు, కాకపోతే ఏంటంటే కనుక లోపల అంటే వీళ్ళ మనసులోనే వీళ్ళు ఏంటంటే కనుక చాలా అనుమానం ఉంటుందండి. అది కనిపించకుండా కప్పిపుచ్చుకుంటూ ఉంటారు. అంటే అది పుట్టుకతోనే ఉంటుందని చెప్పొచ్చు. అదేంటంటే కనుక బయటికి కనబడదు. కాకపోతే ఏంటంటే కనుక ప్రతిదాన్ని అనుమానిస్తారనమాట. ప్రతిదాన్ని కూడా అనుమానించి లోతుగా పరిశీలిస్తారు. ఏదైనా విషయాన్ని ఏంటంటే కనుక లోతుగా పరిశీలిస్తారండి. ఏదైనా ఎవరి త్రూ అయినా సరే వీళ్ళకి ఏదైనా విషయం తెలిస్తే దాని గురించి ముందుగా ఏంటంటే కనుక రీసెర్చ్ చేస్తారు. అంటే దాని గురించి లోతుగా పరిశీలించి ఆలోచించి ఆ తర్వాత ఒక డిసిషన్ అనేది తీసుకుంటారు. అలానే కాకుండా ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకుంటే ఏంటంటే కనుక భూమి మీద జరిగే అంటే వీళ్ళ ఫ్యామిలీలో జరిగే విషయాలన్నీ కూడా వీళ్ళకి ఏంటంటే కనుక ఎవరో ద్వారా అంటే వీళ్ళకు తెలిసిన వాళ్ళ ద్వారానే వీళ్ళకు తెలుస్తాయి. వీళ్ళు ఆ విషయం అక్కడ లేకపోయినా, అక్కడ చూడకపోయినా వీళ్ళకి ఏంటంటే కనుక ఆ విషయం ఏంటంటే కనుక తెలుస్తుందని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా వీళ్ళు ఏంటంటే కనుక ఏదైనా పనిని లోతుగా పరిశీలించి ప్రారంభిస్తారు. ఏదైనా పనిని ప్రారంభిస్తే అది పూర్తయ్యేంత వరకు అంటే దాని వెనకే శ్రమిస్తూ ఉంటారండి. అది ఎంత కష్టమైన పని ఏంటంటే కనుక దాన్ని చిటికలో అయిపోగొడతారు. ఎందుకంటే వీళ్ళు ముఖ్యంగా చెప్పాలంటే కన్యారాశి వారు ఎలా ఉంటారంటే కనుక ఒక రోజులో చేసే పని ఒక గంటలో చేసి పడేస్తారు. అలా ఉంటూ ఉంటారండి ఈ యొక్క కన్యారాశి వారు. అంత టాలెంట్ని కలిగి ఉంటారు. అందరూ కూడా ఏంటంటే కనుక కన్యారాశి వారు చాలా వరకు కూడా ఎదుగుతున్నారు, బాగుపడుతున్నారండి, కుళ్ళు కుతలతో రగిలిపోతూ ఉంటారు. వీళ్ళు ఎదగటం, వీళ్ళు బాగుపడటం, అలానే కాకుండా లైఫ్లో ఏంటంటే కనుక వీళ్ళు ముందుకు వెళ్ళటం కొంతమందికి అస్సలు కూడా ఇష్టం ఉండదండి. అలా ఏంటంటే కనుక కొంతమంది వీళ్ళను చూసి చాలా వరకు కూడా జలస్గా ఫీల్ అవుతారు. వీళ్ళు పాడైపోతే బాగుండని కుళ్ళుకునే వాళ్ళు, కుతంత్రాలు జరిపే వాళ్ళు ఏంటంటే కనుక వీళ్ళు చుట్టూదానే ఉన్నారనమాట. శత్రువులు బయట ఎక్కరో లేరండి, ఇవి పక్కలే ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. అందరూ నా వాళ్ళు అనుకుంటారు, కానీ ఆ నా వాళ్ళల్లో శత్రువులు ఉన్నారని మీరు ఏంటంటే కనుక గమనించుకోండి, గుర్తుంచుకోండి. అలానే కాకుండా ఆ శత్రువుల నుంచి విముక్తి కలిగించుకోండి. అందరికీ హెల్ప్ చేయండి, కాకపోతే ఏంటంటే కనుక ఒక లిమిట్గా హెల్ప్ చేయండి, ఒక మితిగా హెల్ప్ చేయండి. కానీ ఎక్కువగా హెల్ప్ చేసి కూడా మీరు ఏంటంటే కనుక ఇబ్బంది పడటం, బాధపడటం ఇలాంటివి అయితే చేసుకోకండి. ఇక ఆ తర్వాత కన్యా రాశి వారికి 3 రోజులు కూడా దైవ అనుగ్రహం కలగబోతుంది. అద్భుతంగా ఫలితాలు రాబోతున్నాయి. అప్పుల బాధలు
సమస్యలు తీరబోతున్నాయి. అనేక రకాలుగా కూడా వీరికి కలిసి రాబోతుంది. ఆర్థికంగా కూడా బాగుంటుంది, ఫైనాన్షియల్గా బాగుంటుంది. అప్పులు తీర్చుకోగలుగుతారు, అప్పుల కూబిలో నుంచి బయటపడగలుగుతారు. రావాల్సిన డబ్బు సమయానికి వస్తుంది. వచ్చిన డబ్బు ఏంటంటే కనుక కొన్నిసార్లు అడ్జస్ట్ అవ్వక సర్దుకోక కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. ధనానికి సంబంధించిన సమస్యలు చిన్న సమస్యలు అయితే ఉన్నాయండి. కొంచెం ఏంటంటే కనుక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి, లేకపోతే ఏంటంటే తీర నష్టం జరుగుతుందన్నమాట. అంటే పెద్ద సమస్యలు వస్తాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి అన్నమాట. కొంచెం ఏంటంటే ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. సమయానికి ఆహారం తీసుకోవడం, కంటి నిండా నిద్రపోవటం, అలానే కాకుండా కొంచెం ఆలోచన పక్కన పెట్టండి. కష్టాలు బాధలు అనేవి మానవ లైఫ్లో కామన్గా ఉంటూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే కనుక కన్యారాశి వారికి కూడా ఎప్పుడు కష్టాలండి. ఎప్పుడైనా వీళ్ళ లైఫ్లో సుఖపడ్డారు అనే రోజు కూడా ఉండదనమాట. అలా కష్టపడుతూ ఉంటారు. కొంతమందికి చెప్పాలంటే కనుక అలా కష్టపడుతూ ఉంటారనమాట. ఎందుకంటే వీళ్ళ లైఫ్ అంతా కూడా అంటారు కదా, రెక్కాడితేనే డొక్కాడని పరిస్థితిని, అలాంటి సిచ్యువేషన్ ఉంటుందండి. రెక్కల కష్టం బొక్కల తిండి అన్నట్టుగా వీళ్ళకుంటూ ఉంటుంది. చెప్పాలంటే కనుక చాలా కష్టజీవులండి, కష్టపడుతూ ఉంటారు. ఏదైనా సరే కష్టపడితేనే వస్తుందండి. కష్టపడింది వీరికి ఏది రాదనమాట. ఏదైనా కూర్చొని అనుభవిద్దాం అనుకునేది ఏది కూడా లేదు. కష్టపడితేనే ప్రతిదీ వస్తుంది. కష్టపడి ఏంటంటే కనుక వీళ్ళు సొంతం చేసుకుంటారు. లైఫ్లో వీళ్ళకు చాలా గోల్స్ ఉంటాయండి. కానీ అవన్నీ కూడా ఏంటంటే కనుక చంపుకొని ఫ్యామిలీ కోసము, కుటుంబం కోసము అంటే కష్టపడుతూ ఉంటారు. ముందు నాకు ఫ్యామిలీయే ముఖ్యం, ఆ తర్వాతనే అన్ని అన్నట్టుగా భావించుకుంటూ ఉంటారు. ఫ్యామిలీ కోసం ఏదైనా చేస్తారండి, ఎంతకైనా తెగిస్తారనమాట. అలాంటి మనస్తత్వాన్ని కలుగుంటారని చెప్పొచ్చు. అలానే కాకుండా వీళ్ళు ఏంటంటే కనుక ఒకరి మీద కుళ్ళుకోవటం, జలసుగా ఫీల్ అవ్వటం, ఒకళ్ళు పాడైపోతే నేను చూసి ఆనందపడాలి అన్నట్టుగా ఏంటంటే కనుక భావించుకోరు. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అనుకునే రకం ఈ కన్యారాశి వారు. కన్యారాశి వారు ఏంటంటే కనుక తెలివితేటలు, ధైర్యం ఎక్కువతో పాటు వీళ్ళకి ఏంటంటే కనుక నాలెడ్జ్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎదుటి వాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారు, ఎదుటి వాళ్ళు వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారని కూడా వీళ్ళు పసిగట్టే అంత టాలెంట్ వీళ్ళలో ఉంటుందని చెప్పొచ్చండి. అందరికీ కూడా ఏంటంటే కనుక అందరినీ సరి సమానంగా చూస్తారు. నువ్వు ఎక్కువ, నువ్వు తక్కువ అన్నట్టుగా ఏంటంటే కనుక చూడరు. కొత్త పరిచయాలను వీళ్ళే సైతం ఏంటంటే ఏర్పరచుకుంటారని చెప్పొచ్చు. వీళ్ళు తలుచుకుంటే ఏంటంటే ఒక చిన్న ఇంటిని కూడా 5 స్టార్ హోటల్గా మార్చగలుగుతారు. ఆ 5 స్టార్ హోటల్ని వీళ్ళు తలుచుకుంటే ఒక చిన్న మిడిల్ క్లాస్ ఇంటిలా కూడా మార్చుకోగలుగుతారు. అంత టాలెంట్ అనేది ఉంటుంది. కానీ వీళ్ళ ప్రతిభను ఏంటంటే కనుక వీళ్ళు గుర్తించుకోక కొంచెం ఇబ్బంది పడతారని చెప్పుకోవచ్చండి. అంతా కూడా మిగతాదంతా కూడా సేమ్ అనమాట. ఇంకా బాగానే ఉంటుంది. చిన్న సమస్యలు ఉన్నాయి, చిన్న బాధలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కనుక ఈ వ్యక్తులు మిమ్మల్ని మోసం చేస్తారండి, మిమ్మల్ని బాధ పెడతారండి. ఈ వ్యక్తుల వల్ల మీకు ఏంటంటే కనుక నష్టం చేకూరుతుంది. కాబట్టి ఈ వ్యక్తులతో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ వ్యక్తులు ఏంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఎక్కడికక్కడ ఏంటంటే కనుక మిమ్మల్ని ఇది చేసేయాలి. నలుగురిలో ఏంటంటే కనుక మీరు తలెత్తుకొని తిరిగేలాగా చేయకూడదని భావించుకుంటున్నారు. కాబట్టి ఆ వ్యక్తులతో మీరు ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిదనమాట. ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది. విద్యలో రాణించగలుగుతారు. విద్యార్థులకు ఏంటంటే కనుక అనుకూలంగా వాళ్లకు రిజల్ట్ అనేది ఉంటుంది. అలానే వ్యాపార పరంగా కూడా బాగుంటుంది. వ్యాపారంలో కూడా బాగా రాణించగలుగుతారు. వృత్తిపరంగా బాగుంటుంది. ఉద్యోగపరంగా బాగానే ఉంటుంది. ప్రమోషన్స్ వస్తాయి, జీతాలు పెరుగుతాయి. అలానే కాకుండా చిన్న బదిలీలు అయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం ఏంటంటే కనుక దూర ప్రయాణాలు కూడా పడతాయి. ప్రయాణాలలో కూడా మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు ఏంటంటే కనుక మీకు ఉద్యోగం లేని వారికి ఉద్యోగం తెచ్చిపెడుతుంది. ఉద్యోగం ఉన్న వారికి బెటర్గా ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది. ఈ పరిచయాల వల్ల మీకు మంచి చేకూరుతుంది. అయితే పరిచయాల వల్ల ఏంటంటే కనుక నష్టం అయితే లేదు, కానీ లాభం ఉంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక వినోదాలలో పాల్గొంటారు. చిన్న ఫంక్షన్స్లో కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇంట్లో కూడా ఏంటంటే కనుక ఇలా చిన్న ఫంక్షన్స్ జరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు. అలా ఓవరాల్గా చూసుకుంటే మీకు ఏంటంటే కనుక అంతా కూడా బాగానే ఉంటుందండి. పెద్దగా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. అంటే చిన్న సమస్యలు అంటే కనుక చూడండి, కొంచెం ఏంటంటే కనుక మీకు ఆరోగ్యం సహకరించదు. అలానే కాకుండా ఇంట్లో ఏంటంటే కష్టాలు, ఒక కష్టం తీరగానే ఒక కష్టం వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే కనుక సుఖమైన జీవితం అనుభవిస్తే కొన్నిసార్లు కష్టమైన జీవితాన్ని అనుభవిస్తారు. ఇష్టం లేకపోయినా దాన్ని ఏంటంటే కనుక అనుభవించాలి, ఇంకా తప్పదు, అది ఇంకా మన రాత అన్నట్టుగా భావించుకుంటారు. ఇక్కడ చూసుకుంటే గ్రహాల అనుకూలత ఎక్కువగానే ఉంది, గ్రహస్థితి కూడా బాగానే ఉంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి ఫలితాలను చూడబోతున్నారు. కానీ మీకు ఏంటంటే కనుక కొన్ని సమస్యలు అయితే వెంటాడతాయి, ఖచ్చితంగా వెంటాడతాయి. అదే మనం చెప్పినామండి. కొన్ని ఏంటంటే కనుక సమస్యలు ఏంటంటే కనుక ఇబ్బందికరంగా ఉంటాయని చెప్పొచ్చు. ఇల్లు మారటం కానీ, ఏంటంటే కనుక కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవ్వటం కానీ, అలానే కాకుండా కొత్తగా బిజినెస్ పెట్టుకోవటం కానీ, బిజినెస్లో బాగా రాణించటం కానీ, ఆ బిజినెస్ వల్ల ఏంటంటే కనుక మీకు చాలా వరకు కూడా గౌరవం అనేది లభించటం కానీ, అలానే కాకుండా మంచి మర్యాదను అందుకోవటం కానీ, ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. షూరిటీ సంతకాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి.
ఆలోచించండి. మధ్యవర్తిత్వం అస్సలు కూడా పనికిరాదు. మీరేంటంటే గనక ఒక వ్యక్తి మాట్లాడుతుంటే మీరు మధ్యలో వెళ్ళారనుకోండి, వాళ్ళు మాట్లాడేదంతా కూడా మీ మీద వేసి మిమ్మల్ని ఏంటంటే గనక చాలా వరకు కూడా ఇబ్బందికరంగా చేస్తారనమాట. అందుకే ఎవరైనా మాట్లాడేటప్పుడు ఏంటంటే గనక మధ్యలో చెప్పకండి. ఎవరికి కూడా ఏంటంటే గనక సలహాలు సూచనలు ఇవ్వకండి. మీకు తెలుసు ఎవరిలో ఎంత టాలెంట్ ఉంటుందనేది మీకు తెలిసిపోతుంది. కాకపోతే ఏంటంటే గనక మీరు సలహాలు సూచనలు ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మీ ముందు బాగానే అంటారు, మీ వెనకకి వెళ్ళి వీళ్ళు ఇస్తేనే మేము బాగుపడ్డామా, వీళ్ళకే సరిగ్గా లేదు మాకు వీళ్ళు ఏం చెప్తారన్నట్టుగా ఏంటంటే కనుక మిమ్మల్ని హేళన చేస్తారనమాట. అందుకే ఎవరికి కూడా సలహాలు కానీ సూచనలు కానీ ఇవ్వటం అలానే కాకుండా ఏంటంటే కనుక ఒకరిని నువ్వు మంచిగా చేసుకో, మంచిగా డెవలప్ అవ్వు అని చెప్పటం ఇలాంటివి చెప్పకండి. ఎందుకంటే ఇప్పుడు రోజులు మారాయి. అందరి దగ్గర టాలెంట్ ఉంటుంది, అందరి దగ్గర ఏంటంటే కనుక పని చేసుకునే సత్తా ఉంటుంది. కాబట్టి వాళ్ళ టాలెంట్ని బట్టి వారు ఏంటంటే లైఫ్లో ముందుకు వెళతారు. మీ టాలెంట్ని బట్టి మీరు ఏంటంటే కనుక మీది మీరు చూసుకోండి. మీరు మంచి చెప్తారు, కాకపోతే ఏంటంటే కనుక వాళ్ళు తీసుకోవడం చెడుగా తీసుకుంటారనమాట. అలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా అలానే కాకుండా దైవానుగ్రహం కలగబోతుంది. దైవానుగ్రహం కలుగుతుంది, ధనం వస్తుంది, విపరీతమైన సంపాదన పెరుగుతుంది. సంపాదనకు సంబంధించిన ఇబ్బందులు కొంచెం తొలగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మనం ముందే చెప్పాం కదా, అప్పులు తీర్చుకునే అవకాశం అయితే ఉంటుందండి. అప్పుల కూబిలో నుంచి బయటపడతారు. కొన్ని రకాల ఇబ్బందులు పోయే అవకాశం కూడా కనిపిస్తుందన్నమాట. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుంది. ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినప్పటి నుంచి కూడా మీ జీవితం పూర్తిగా మారిపోయి మీకు అదృష్టమే అదృష్టం అని చెప్పొచ్చు. అన్ని విధాలుగా కూడా మీకు ఏంటంటే కనుక పర్ఫెక్ట్గా ఉండబోతుంది. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చక్కగా మీరు లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఏంటంటే కనుక మధ్య మధ్యలో గ్రహాల అనుకూలత సరిగ్గా లేక కొన్ని జాతక సమస్యలు, జాతక దోషాల వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు. కాబట్టి ఒక రోజు చూసుకోండి. అయితే ఇక్కడ చూసుకుంటే 10, 11, 12 10వ తేదీన మనకు శుక్రవారం ఏర్పడుతుంది. కాబట్టి ఉదయాన్నే లేవండి. కన్యా రాశి వారు ఏంటంటే కనుక ఎప్పుడు దరిద్ర బాధలతో ఏ పనైనా అనుకుంటే ఆ పని జరగనే జరగదు. ఏ పనైనా మొదలు పెట్టుకున్నామంటే కనుక ఆ పని ఏంటంటే కనుక ముట్టుకుంటే పాడైపోతుంది అంటారు కదా, ఆ టైప్లో ఆ పని పడిపోతుంది కదా. అనుకున్న పనులు జరగాలన్నా, అనుకున్న సమయానికి ఏంటంటే కనుక చక్కగా పనుల్లో రాణించాలన్నా, వృత్తి వ్యాపారాల పరంగా బాగుండాలన్నా, నలుగురిలో మంచిగా గౌరవాన్ని ఇంకా పొందాలన్నా సరే లక్ష్మీదేవిని పూజించండి. అంటే లక్ష్మీదేవిని ఆడంబరంగా పూజించమని చెప్పట్లేదు. కేవలం ఏంటంటే ఇంట్లో స్నానం చేసుకుని శుచిగా దీపారాధన చేసుకోండి. అయితే శని బాధలు, దరిద్రాలు, గ్రహదోషాలు అలానే కాకుండా రాహుకేతు ప్రభావాలు ఉన్నవాళ్ళు శుక్రవారం కానీ శనివారం కానీ స్నానం చేసేటప్పుడు ఒక కర్పూర బిళ్ళని తీసుకొని చేతితో మెదిపి ఆ పౌడర్ని నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే ఖచ్చితంగా జాతక దోషాలు, జాతక సమస్యలు పోతాయి. శని బాధలు కూడా పోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇదైతే తప్పకుండా ఆచరించుకోండి. ఇలా అమ్మవారిని పూజించండి. లక్ష్మీదేవిని ఏంటంటే కనుక దీపం పెట్టి చిన్న బెల్లం ముక్కను పెట్టి అమ్మవారిని పూజించిన తర్వాత ఏం చేయండి అంటే కనుక కన్యా రాశి వారికండి ఈ పరిహారం ఎంతలా ఉపయోగపడుతుందంటే మీరు షాక్ అయిపోతారండి. అంత చక్కగా పనిచేస్తుంది. ఏమీ లేదు, ఒక అంటే రాగి నాణ్యం ఉంటుంది కదా, అది తీసుకోండి. రాగి నాణ్యం ఏం చేస్తుందంటే రాబడిని తెచ్చిపెడుతుంది. అయితే రాగి నాణ్యం అందరికీ దొరకదు కదా, అలాంటి వాళ్ళు ఒక 5 రూపాయల బిల్ల బంగారు రంగులో ఉంటుంది కదా, అది తీసుకోండి. అది కానీ రాగి నాణ్యం కానీ తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక పాలతో కానీ నీళ్లతో కానీ కడగండి. ఇది ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ధనానికి సంబంధించిన పరిహారం. ఇలా ఏంటంటే మోసపోవడం, డబ్బు పరంగా అలానే కాకుండా వచ్చిన డబ్బు ఏంటంటే చేతులు నిల్వకపోవటం, వృధా ఖర్చులు పెరిగిపోవటం, ఎప్పుడు ఏదో ఒక రకంగా ఇబ్బంది రావటం, కష్టం రావటం ఉంటుంది కదా. అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఇలా రాగి నాణ్యం కానీ లేదంటే 5 రూపాయల బిల్లని కానీ తీసుకుని ఇలా శుభ్రం చేసిన తర్వాత దాన్ని ఏం చేయండి అంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. దానికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ రూపాయి బిల్లని తీసుకొని మీరేంటంటే 5 రూపాయల బిల్లని కానీ రాగి నాణ్యాన్ని కానీ తీసుకొని అనంతరం దాన్ని ఏంటంటే పర్సులో పెట్టేసుకోండి. ఇలా పెట్టినప్పటి నుంచి కూడా అబ్జర్వ్ చేసుకోండి. కావాలంటే మీరు అంత ఎక్కువగా కుప్పలుగా డబ్బు వస్తుందని చెప్పట్లేదు, కానీ వచ్చిన దాంట్లో తృప్తిగా ఉంటారు, వచ్చిన దాంట్లో హ్యాపీగా ఉంటారు. ఆగిపోయిన సంపద పెరగటానికి, ధనం అనేది రావటానికి, ఏదో ఒక రూపంలో డబ్బు అనేది ఆకర్షించడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంత చక్కగా ఉపయోగపడుతుందండి పరిహారము. అస్సలు మర్చిపోకుండా ఏంటంటే కనుక పాటించుకోండి. ఇక అలానే కాకుండా ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు, ఇంట్లో నుంచి బయటికి వెళుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు తులసమ్మకు నమస్కారం చేసుకొని వెళితే మంచిది. అలా వెళ్ళటం వల్ల వెళ్ళిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. వెళ్ళిన పనులన్నీ కూడా ఏంటంటే కనుక ఖచ్చితంగా జరిగి తీరుతాయి. లాభాలతో తిరిగి ఇంటికి వస్తారు. ఉద్యోగం కోసం వెళ్ళే వాళ్ళు కూడా తప్పనిసరిగా ఏంటంటే కనుక అమ్మవారికి అంటే తులసమ్మ లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం కాబట్టి తులసి మొక్కకు నమస్కారం చేసుకొని వెళితే మంచిదనమాట. ఇక ఇలా చేసుకొని వెళ్ళండి. ఇంకా మీకు అంతా కూడా మంచి చేకూరుతుంది. ఆ తర్వాత ఈ వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారండి. ఒకటి వచ్చేసి ఎస్ లెటర్, ఇంకొకటి వచ్చేసి హెచ్ లెటర్. ఈ వ్యక్తులతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ వ్యక్తులు ఏంటంటే కనుక మీ మీద నిందలు వేసి మిమ్మల్ని నలుగురిలో ఏంటంటే కనుక తల ఎత్తుకోలేకుండా చేయాలని చూస్తున్నారు. వీళ్ళ ప్లాన్ అంతా కూడా అదేనమాట. మీరు బాగుపడకూడదు, మీరు ఎదగకూడదు, మీరు పాడైపోవాలని కోరుకుంటారు. కాబట్టి ఇద్దరు వ్యక్తులతో అంటే ఇందులో స్త్రీలు ఉండొచ్చు, పురుషులు ఉండొచ్చు అండి, మనం చెప్పట్లేదు. కానీ ఏంటంటే కనుక వీళ్ళతో కొంచెం హెచ్, ఎస్ అంటే ఎస్
లెటరు, హెచ్ లెటరు ఈ ఇద్దరితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీళ్ళతో ఏంటంటే గనక ఏ విషయాలు పంచుకోకండి, ఏవి చెప్పుకోకండి. ఇది మీకేంటంటే ఇద్దరి వల్ల హాని, నష్టం జరుగుతుంది. చాలా ఇబ్బందులు పడతారు, బాధలు పడతారు. కాబట్టి వీళ్ళకు దూరంగా ఉంటే బెటర్ అనమాట. అలా అని పర్సనల్ విషయాలు కూడా ఎవరికి చెప్పుకోకండి. ఎందుకంటే గనక కొంతమంది ఉంటారండి, మనం బాగుపడితే చూడలేని వారు, మనం ఏంటంటే గనక చెడిపోతే ఏడ్చేవాళ్ళు, ఇలా ఉంటూ ఉంటారు కదా, నవ్వేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు. కాబట్టి ఎవరికి ఏ విషయాలు చెప్పుకోకండి. ఇద్దరి స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ ఇద్దరి స్త్రీలతో పాటు ఏంటంటే గనక ఇందులో ఒక పురుషుడు కూడా ఉన్నాడు కాబట్టి వాళ్ళతో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి కొంచెం చూసుకోండి. ఇంకా మిగతాదంతా కూడా బాగానే ఉంటుంది, అనుకూలంగా ఉంది, లేదని చెప్పట్లేదు. ఇక్కడ 100లో ఏంటంటే గనక మీకు 70%, 60% మాత్రమే అనుకూలత ఉంది. 20% ఇలా ఏంటంటే గనక కొంచెం నెగిటివ్గా ఉందన్నమాట. నెగిటివ్ అంటే గనక మనం చెప్పాం కదా, అనారోగ్య సమస్యలు వస్తాయి. కాళ్ళు చేతులు బాగా లాగటం, తల దిమ్మునని తిరగటం, కొంచెం బీపీ ఏంటంటే గనక డౌన్ అయిపోవటం, ఇలాంటి సమస్యలు వస్తాయి. అది చూసుకోండి. ఆ తర్వాత సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, చక్కటి అభివృద్ధి ఉంటుంది. అలానే కాకుండా వ్యాపారం అనేది ఏంటంటే కనుక పెట్టుబడి పరంగా బాగా రాణించగలుగుతారు. షూరిటీ సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలానే ఏంటంటే కనుక పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపడతారు. కోర్టు కేసుల పరంగా మీదే పై చేయి అవుతుంది. ఇలా ఏంటంటే కనుక ఓవరాల్గా ఉన్నాయి మంచి ఫలితాలు. కాకపోతే ఏంటంటే కనుక కొన్ని మైనస్గా కూడా ఉన్నాయని చెప్పొచ్చు. కావున మీ జాగ్రత్తలు మీరు ఉండండి. వీలుంటే ఏంటంటే కనుక ఆవుకు ఆహారం కూడా తినిపించండి. కన్యా రాశి వారు ఏంటంటే కనుక గోమాతకు తోటకూర తినిపిస్తే మంచిది. వీలుంటే ఏంటంటే కనుక గోమాతకు తోటకూర కానీ వంకాయలను కానీ పెట్టండి. పెట్టి నుదుటి భాగాన తాకితే ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. తోక భాగాన తాకితే ఏంటంటే కనుక తొందరలోనే మీరు ధన సమస్యల నుంచి బయటపడతారు. పొట్ట భాగాన తాకటం వల్ల మీ పాపాలన్నీ కూడా నశిస్తాయని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఆవుని పూజిస్తే ఇంకా మంచి మేలు జరుగుతుంది, తిరుగుండదని చెప్పొచ్చు.